దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు వేములవాడ రాజన్న క్షేత్రం ముస్తాబైంది. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగనున్నాయి. 30న దుర్గాష్టమి సందర్భంగా చండీ అమ్మవారి దగ్గర చండీ కలశ ప్రతిష్ఠ, చండీ వాహనంపై చండీ హవనంపై ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న రాత్రి ధర్మగుండంలో అమ్మవారి తెప్పోత్సవం, 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమాలు ఉండనున్నాయి. వేములవాడలో నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో రేపటి నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజన్న ఆలయంలో నవరాత్రులు వైభవంగా నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాము. మనం చూడొచ్చు, రేపటి నుండి నవరాత్రులను వైభవంగా నిర్వహించడానికి అయితే ఆలయ ఆవరణలో అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి సంవత్సరం కూడా రాజన్న ఆలయంలో పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా రాజన్న ఆలయ అధికారులు పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే మనకి ఇది రాజన్న క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా పిలువబడుతుంటది. అటు హరిహరులు అంటే ఇద్దరు ఉంటారు, అటు శివుడు విష్ణువు, ఇట్లా ఇద్దరిని కూడా ఇక్కడ ఈ యొక్క క్షేత్రాన్ని ఉంటారు. అట్లా ప్రతి ఒక్క ఉత్సవం కూడా ఇక్కడ వైభవపేతంగా నిర్వహిస్తుంటారు. యాక్చువల్లీ మనకు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఎన్ని రోజుకు అవతారంలో కనబడుతుంటారు కదా, ఏ రోజు ఏ అవతారంలో కనబడతారో ఎట్లా ఉంటుంది? విశ్వనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ అయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైభవపేతంగా దేవీ శరన్నవరాత్రోత్సవాల వైభవపేతంగా ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాయి. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లు 9 రూపాల్లో మనకి నవరాత్రులు దర్శనమిస్తారు. ప్రథమం శైలపుత్రి, మొదటి రోజున శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారి, 3వ రోజు చంద్రఘంట అలంకారము, 4వ రోజు కూష్పాండ అలంకారము, 5వ రోజు స్కందమాత అలంకారము, 6వ రోజు కాత్యాయని అలంకారము, 7వ రోజు సిద్ధిరాత్రి అలంకారము, 8వ రోజు మహాగౌరి అలంకారము, తర్వాత 9వ రోజు రాజరాజేశ్వరి, అలాగే విజయదశమి రోజున శ్రీ అపరాజితా దేవత అలంకరించి అందరికి కూడా దర్శన భాగ్యం కలగజేస్తారు. ఆ రోజు శమీ ఉత్సవం జరుగుతుంది. అమ్మవారు సీమోల్లంఘన చేసి దశమి నాడు చక్కగా శమీ యాత్ర చేసిన తర్వాత రాజరాజేశ్వరి దేవి, అలాగే రాజరాజేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి ఊరేగింపు సేవలు కూడా జరుగుతాయి. అంటే ప్రధానంగా రాజన్న ఆలయంలో రాజదేవి అమ్మవారు అంటే ఏ రోజు అంటే ఈ 9 రోజుల పాటు అమ్మవారి పూజిస్తే ఎట్లాంటి ఫలితం ఉంటుంది? శరత్కాలే మహాపూజ అంటే అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి కాలం శరత్కాలం. అంటే శరదృతువు ఈ ఆశ్వేజ మాసం, కార్తీక మాసం 2 నెలలు ఉంటుంది. ఈ పౌర్ణమి నాడు అమ్మవారు చక్కగా ఈ ప్రతిపదారభ్య నవమి పర్యంతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రోత్సవాలు అమ్మవారికి చక్కగా జరిపిస్తారో వారు ధనధాన్య కలత్రపుత్ర అంటే ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ స్త్రీలకు ప్రత్యేకించి అమ్మవారు సువాసిని అర్చన ప్రీత అమ్మవారికి ఆడవారు ప్రత్యేకించి అమ్మవారిని అర్చిస్తే విశేషమైనటువంటి ఫలితం కూడా ఉంటుంది. సౌభాగ్యాన్ని ప్రసాదింపజేస్తుంది, ఆయుష్కామ్యాలు కలుగుతాయి, లోకంలో సుభిక్షంగా అందరూ కూడా ఉంటారు, పాడి పంటలతో సమృద్ధిగా ఉంటారు. ఈ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి వేములవాడ క్షేత్రంలో. అసలు ఎందుకు అమ్మవారు అంటే రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు? అసలు అంటే అమ్మవారు మొదలు కూడా శైలపుత్రి అని అంటే అమ్మవారు ఆ పర్వతరాజు పుత్రిక, హిమాలయ రాజపుత్రిక హిమవంతుని యొక్క కుమార్తెగా అవతరించి రాజరాజేశ్వర స్వామి అంటే శివుణ్ణి బ్రహ్మచారి రూపంలో చక్కగా తపస్సు చేసి, ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ స్వామిని భర్తగా పొంది ఆ అర్ధనారీశ్వరునిగా తన శరీరంలో సగభాగం కూడా పొంది లోకాన్ని అందరినీ కూడా అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఈ 9 రోజుల్లో 9 రూపాయలు అంటే లోకరక్షణ కొరకై అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి సంహరించి ప్రజలందరినీ కూడా అతని యొక్క బాధతోటి ఎవరైతే పీడింపబడుతున్నారో ఆ బాధను విముక్తి చేయడానికి అమ్మవారు వివిధ రూపాల్లో అవతారమెత్తి లోకరక్షణ కొరకై ఆ యొక్క మహిషాసురుని వధించి తర్వాత విజయదశమి నాడు విజయోత్సవం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క అలంకారాలు విశేషంగా ఉంటాయి. నవరాత్రులలో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా ఒక పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఒక లోక కళ్యాణార్థమే అమ్మవారు రోజుకు అవతారంలో అయితే భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ.